హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి అయితే చెప్తానండి. మీకు థంబ్‌నెయిల్ చూసినట్లయితే ఖచ్చితంగా అయితే అర్థమై ఉంటుంది ఏంటా అనేది. మీరు చూడండి, మీకు నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేను దాదాపు మీకు మ్యాక్సిమం అన్నీ పెట్టానండి. నేను పెట్టిన వీడియోస్ వరకు చూసినట్లయితే మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయడం అయితే ఈజీగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయడం అంటే పూర్తిగా రావాలి అంటే అది కరెక్ట్ కాదండి. మీరు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు బ్లౌజ్ ఇంకా డిజైన్ ఇంకా ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ బుటీస్ వేయడం ఎలాగా అది ఇది అని కూడా నన్ను కామెంట్స్లో అడిగారు. బ్యాక్ సైడ్ బుటీస్ ఏం లేదండి, మీరు ఎవరు వేసినా కానీ ఎడిట్ చేసి వేసుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా సింగిల్ బుటీ పెట్టి కలర్ మార్చి కలర్ వేసుకున్న అవి ఇంకా డిఫరెంట్గా అనిపిస్తాయి. కస్టమర్ ఏంటంటే మగ్గం డిజైన్ లాగా అనిపిస్తుంది చూడడానికి కూడా. ఫస్ట్ ఏంటంటే, మీరు వర్క్ ఎలా చేసినా కానీ ముందు ఫినిషింగ్ అనేది అయితే బ్లౌజ్ నీట్గా కనబడితే వర్క్ తర్వాత బాగాలేకపోయినా చూడడానికి ఫినిషింగ్ బాగుంది అంటే మాత్రం బ్లౌజ్ మీకు కస్టమర్ సాటిస్ఫై అవుతారు. ముందేంటంటే, మీరు బ్లౌజ్ అయితే వర్క్ అయిపోయిన తర్వాత నీట్గా దారాలు ఏమన్నా ఉన్నాయో ఎక్స్ట్రా దారాలు కట్ చేయడం, ఫ్రీజింగ్ పేపర్ తీయడం అనేది అయితే ఖచ్చితంగా చేయండి. ఫ్రీజింగ్ పేపర్ తీసి నీట్గా ఇవ్వండి బ్లౌజ్ కస్టమర్కి. మీరు వర్క్ ఎలా చేశారనేది కూడా తర్వాత ఆలోచిస్తారు. మీరు బ్లౌజు ఫినిషింగ్ చూసే ఆలోచిస్తారనమాట కస్టమర్. చాలా బాగా వచ్చినట్లుంది, బ్లౌజ్ బాగుంది, ఫినిషింగ్ బాగుంది అని. అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ, మగ్గం వర్క్ కానీ, మిషన్ ఎంబ్రాయిడరీ కానీ ఏది అయినా కానీ థ్రెడ్స్ కలర్ కాంబో పెట్టడం వల్లే లుక్ వస్తుందండి బ్లౌజు. నేను వేసిన బ్లౌజ్ ఇంకొకరు వేసినా అది లుక్ బాగుంది అంటే అది కలర్ కాంబో డిఫరెంట్గా పెట్టారు కాబట్టే బాగుంది అనిపిస్తుంది. మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఎప్పుడైనా కానీ కలర్ కాంబో సెట్ చేయడంలోనే ఉంటుందన్నమాట. కలర్ కాంబో ఎలా సెట్ చేయాలనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఒక చిన్న టిప్ అండి. అది ఎలా అంటే చాలా 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 సింపుల్గా ఇంతేనా అనిపిస్తుంది, కానీ దాన్ని యూజ్ చేసి చూడండి. మీరు ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళైతే అది వేరే, కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఈ ట్రిక్ ఎప్పుడు ఫాలో అవుతాను. ఫస్టు మనం డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. డిజైన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒక 5-6 కలర్స్ ఉన్నాయనుకుందాం. ఆ 5-6 కలర్స్ ఏంటంటే, ఆ 5-6 కలర్స్ చూపిస్తుంది. మన శారీలో ఒక 3 కలర్సే ఉన్నాయన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్టు శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉంటుందో ఎక్కువ మీరు అక్కడ చూడండి, మీకు అది ఎన్ని మినిట్స్ కుడుతుంది అనేది కూడా పక్కన ఇచ్చుంటాడు అనమాట అది బాక్స్లో. అది నిజంగా అండి, నేను నిజం చెప్తున్నాను. ఈ ట్రిక్ అయితే మీరు చెక్ చేసి చూడండి. ఒక్క బ్లౌజ్ పర్సనల్గా మీ బ్లౌజ్ వేసుకొని చూడండి, చాలా చాలా బాగా వస్తుంది. అయితే చూడండి, ఎలా అంటే మీరు దారాలు కలర్ కాంబో ఎలా పెట్టాలి అనేదానికి ఒక చిన్న ట్రిక్ ఇది. ఏంటంటే, మీరు ఇప్పుడు డిజైన్లో ఒక 3-4 కలర్స్ చూపిస్తుంది అనుకుందాం డిజైను. ఆ డిజైన్లో మెయిన్ ఎక్కువ మినిట్స్ అంటే మీకు ఇప్పుడు ఒక కలర్ వచ్చి 5 మినిట్స్, ఒక కలర్ 7 మినిట్స్, ఒక కలర్ 12 మినిట్స్ అనేది చూపిస్తుందండి. అదేంటంటే, మీకు అది ఎవరైనా కానీ అది హైయెస్ట్ మినిట్స్ ఏదైతే చూపిస్తుందో అది శారీ కలర్ చూజ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా కానీ. ఆ తర్వాత నెక్స్ట్ మీరు శారీలో ఎక్కువ కలర్స్ లేవు, గోల్డ్ సిల్వరే ఉంది, అప్పుడు మీరు ఒకటే ట్రిక్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఒక కలర్ పెడితే నెక్స్ట్ ఇప్పుడు పింక్ పెట్టారనుకోండి, శారీలో 2 కలర్సే ఉన్నాయి, ఇంకా వేరే కలర్ లేదు. కస్టమర్ ఇంకొక కలర్ మనల్ని ఆప్షన్ వేయొద్దు అన్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక కలర్ పెట్టండి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు గోల్డ్ పింక్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, గోల్డ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ కలర్ పింక్ పెట్టండి, నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ పెట్టండి, నెక్స్ట్ మళ్ళీ పింక్ పెట్టండి. అలా పెట్టేసేయండి. మీకు కావాలంటే వాళ్ళు డిజైన్ తయారు చేసేటప్పుడు ఏంటంటే ఒక రో మాదిరిగా తయారు చేస్తారనమాట. మెయిన్ కలర్ ఒకటి ఇస్తే అవుటింగ్ కలర్ ఒకటి ఇస్తాడనమాట. మీకు దాదాపు 99% కాదండి 100% అయితే ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఎందుకంటే నేను మిషన్ కొని 8 ఇయర్స్ అయింది, 8 ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. కానీ నా బ్లౌజులు అయితే మాత్రం ఎప్పుడు కూడా ఇది కలర్ కాంబో బాగాలేదని ఎవరు అనలేదు. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగా పెడతానని నాకు అసలు అందరూ కూడా అంటారండి. అయితే మీరు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. అదే 3-4 కలర్స్ ఇచ్చారనుకోండి, శారీలో చాలా కలర్స్ ఉన్నాయి, అప్పుడు మీరు మెయిన్ శారీ కలర్ ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో అది ఎక్కువ మినిట్స్ ఉంటే చూజ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు శారీలో ఇంకొక కలర్ ఉంది, ఆ కలర్ ఏంటంటే జెరీ అనేది మీకు ఆటోమేటిక్గా ప్రతి శారీలో ఉంటుంది. మనకు పట్టు శారీస్కి కానీ, ఫ్యాన్సీ శారీస్కి కానీ ఈ మధ్య అన్నిటికీ వస్తుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే, అప్పుడు దానికి ఏంటంటే శారీలో కొంచెం తక్కువ కలరు అంటే ఇప్పుడు పింకు, గ్రీను, బ్లూ, గోల్డ్ ఉంది. అప్పుడు మనకి పింక్ శారీ కాబట్టి పింక్ కలర్ ఎక్కువైతే ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేయండి. నెక్స్ట్ దానికన్నా తక్కువ కలర్ ఏదైతే ఉంటుందో దానికి గోల్డ్ యూజ్ చేయండి. అట్లా మీరు శారీ కలర్ ఏది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుందో దాన్ని బట్టి కలర్ కాంబినేషన్ అనేది పెట్టడం నేర్చుకోండి.
మీకు చాలా వర్క్ అయితే ఈజీగా అయిపోతుంది. దాదాపు మీరు వర్క్ అయితే డిజైన్ తేడా అవ్వడం అయితే కానీ అట్లా లుక్ మారడం కానీ అయితే ఉండదండి. నేను 100% గ్యారెంటీ ఇస్తాను. ఎందుకంటే అది వేస్తే నేను ఇప్పుడు 8 ఇయర్స్ నుంచి చేస్తున్నానని చెప్పాను. 8 ఇయర్స్ నుంచి నేను ఫస్ట్ నుంచి అదే ఫాలో అయ్యానండి. కానీ చూడ్డానికైతే నేను వేసే ప్రతి బ్లౌజ్ మీకు కావాలంటే పిక్స్ నావి యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయండి. నావి పాత ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ కూడా లుక్ మాత్రం ఎక్కడా చెడిపోకుండా నీట్గా కనపడుతుంది. అంటే డిఫరెంట్గా కనబడుతుంది అనమాట. అర్థమైందా? మీకు కలర్ కాంబో అదొకటి. మెయిన్ ఇంకొకటి ఏంటంటే చాలామంది దారం పెట్టినా కానీ తెగుతూనే ఉంటుంది అని చాలామంది అంటుంటే నేను వింటాను అనమాట. కానీ దారం అలా తెగుతుంది అంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని టెన్షన్ పడి లేదా టెక్నీషియన్ కాల్ చేయొద్దు. మీరు ఒకటే చేయండి, సూది అయితే మార్చండి ఫస్ట్. అంతకుముందు మీకు సూదులు ఇరుగుంటే మాత్రం కింద స్టీల్ బాబిన్లో గీతలు అనేది పడి ఉంటుంది. దానివల్ల దారం అయితే తెగుతుంది. మీకు సూదులు ఇరగకుండా దారం అయితే తెగుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే సూది మార్చి చూడండి. ఖచ్చితంగా అయితే సూది మారిస్తే మీకు ఆటోమేటిక్గా దారం అయితే తెగదండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ట్రిక్ ఏంటంటే చూడండి, ఇంకొకటి ఏంటంటే మనకి అప్పుడు కూడా దారం తెగితే అప్పుడు మాత్రం మీరు కింద ఇంకొక 3 నెంబర్ దగ్గర క్యాప్ తీసేస్తే అక్కడ వీల్ లాంటిది ఉంటుంది. ఆ వీల్ అనేది సెట్ చేసుకుంటే కొంచెం లూజ్ చేయండి. అప్పుడు మీకు దారం అనేది తెగదు, నీట్గా అయితే స్టిచ్చింగ్ అయిపోతుంది. అది కూడా సెట్ అవ్వలేదు అనుకుంటే అప్పుడు స్టీల్ బాబిన్లో గీతలు పడ్డాయేమో చూసుకొని రఫ్ పేపర్ లాంటిది ఉంటుందండి. ఆ రఫ్ పేపర్ పెట్టి క్లీన్ చేశారు, కొంచెం రఫ్ చేశారంటే అక్కడ స్మూత్ అయిపోతుంది, అప్పుడు దారం తెగదు. ఇంకొకటి, మీరు ఫస్ట్ వీటన్నిటికన్నా ముందు ఏం చేయాలంటే సూది మార్చి మాత్రమే చూడండి. సూది మార్చి చూడండి, అప్పుడు కూడా తెగుతుంటే దారం మార్చి చూడండి. అప్పుడు సెట్ అవ్వకపోతేనే నేను చెప్పిన నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళండి. అంతేగాని ముందైతే వెళ్ళొద్దు. దాదాపు ఏంటంటే ఇప్పుడు దారాలు అన్నీ కూడా ఒక క్వాలిటీ ఉన్నట్టు ఒక క్వాలిటీ ఉండట్లేదు కదా. కాబట్టి మీరేం చేస్తారంటే ఫస్ట్ అయితే మాత్రం దారం తెగుతుంటే మార్చాల్సింది ఫస్ట్ పని ఏంటంటే సూది మార్చడం. నెక్స్ట్ మాత్రమే మీకు దారం మార్చి చూడండి. అప్పుడు కూడా దారం తెగుతుంటే మాత్రమే మీకు కింద స్టీల్ బాబిన్లో కొంచెం అది రఫ్ అయి ఉంటుంది, అది క్లీన్ చేసుకోవాలి. లేదా బ్లాక్ బాబిన్లో ఒక డ్రాప్ ఆయిల్ వేస్తే సెట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి దారాలు అట్లా పెట్టేసిన తర్వాత సూది మార్చడం చెప్పాను, దారాలు పెట్టడం చెప్పేసాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే బాబిన్ అండి, బ్లాక్ బాబిన్ని నేనైతే మిషన్ నిజం చెప్తున్నానండి. బాబిన్ అయితే మనం మిషన్ సర్వీసింగ్ చేసేవాళ్ళు కరెక్ట్గా ఉంటే మిషన్ మనకి 6 months 7 months సర్వీసింగ్ అనేది అవసరం ఉండదండి. ఎందుకంటే మనం నీట్గా జాగ్రత్తగా వాడుకుంటే మనకు మిషన్ సర్వీసింగ్ అనేది అంత టైం పట్టదు, అంత టైం తీసుకుంటుంది. అంటే 7 months 8 months అయితే మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను మిషన్ సర్వీసింగ్ చేయించిన తర్వాత దాంట్లో 1 month అయితే నేను మిషన్ కనీసం పైన క్యాప్ కూడా ఓపెన్ చేయను. నేను ఏం చేయనండి, దారాలు పెడతాను, మిషన్ కుడతాను, బాబిన్ మార్చుకుంటాను, అంతేగాని నేనేం చేయను. మీరు కూడా ఏం చేయదు. అట్లా మీరు తెలియక ఏదన్నా ఫస్ట్లో మీకన్నా నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. నేను నేర్చుకోకుండా డైరెక్ట్గా మిషన్ కొనుక్కొని నేను వేరే వాళ్ళ ద్వారా నాకు ఒక ఫ్రెండ్ హెల్ప్ చేసిందని చెప్పాను కదా. తనైతే పాపం నైట్ 10 అప్పుడు కూడా వీడియో కాల్ చేసినా చెప్పేదండి. నిజంగా అలా ఉండేదన్నమాట. తను హెల్ప్ చేయడం వల్ల ఎంతో కొంత చేశానని అయితే నేను ఒప్పుకుంటాను. అయితే తను ఇప్పుడు ఇది ఉంది కదా, మీకు అలాగే ఫస్ట్లో నేను ఫేస్ చేశాను కాబట్టి ఇంకెవరు చేయకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇవన్నీ కూడా. ఫస్ట్లో దారం 2 సార్లు తెగిందంటే 3వసారి నేను టెన్షన్ పడిపోయేదాన్ని. అలా తనకు ఫోన్ చేస్తే తను కూడా సేమ్ ఇదే ప్రాబ్లం చెప్పేది, దారం తెగుతుంటే కొంచెం టెన్షన్ తగ్గించమని. అయితే టెన్షన్ అయితే మాత్రం మీరు ఎప్పుడు కూడా చూడండి, నార్మల్ బ్లౌజెస్ అయితే మీరు టెన్షన్ వచ్చి 2 inches పెట్టండి. అదే మీకు కచ్ వర్క్ వచ్చేసరికి 1 inch పెట్టుకోండి, దారం తెగదు, నీట్గా ఉంటుంది. ఇప్పుడు అందులో దారాలన్నీ కూడా సిల్క్ థ్రెడ్స్ కాదండి, పాలిస్టర్ థ్రెడ్స్ వస్తున్నాయి కదా. మీరు అందరూ దాదాపు అవే వాడుతున్నారు, ఎందుకంటే షైనింగ్ అయ్యే ఉంటున్నాయి అని అడుగుతున్నారు కాబట్టి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను. నేను నిజంగా చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను దాదాపు అందరికీ యూస్ఫుల్ అయ్యిద్ది అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయ్యిండి లేదా మీరు చెప్పినట్లు మేము థ్రెడ్స్ మార్చామండి, థ్రెడ్స్ పెట్టడం ఇలా చేసాం, నిజంగా డిజైన్ చాలా బాగా వచ్చింది అనేది ఎవరికైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఇంకా తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను. వీక్లీ వన్స్ మాత్రమే ఈ మిషన్ ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి అయితే చెప్తానండి. ఎందుకంటే నాకు మగ్గం డిజైన్స్ మనకి డిఫరెంట్గా ప్యాటర్న్ బ్లౌజెస్ చాలా చేస్తుంటారు, అవన్నీ కూడా పెడుతుంటాను అనమాట. నిజంగా నచ్చినట్లయితే ఫాలో చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.